చందపల్లె గ్రామం. మా మామగారైన బట్టు మల్లయ్య ఈ జలీల్ అయిన దగ్గర నుంచి ఇల్లు కొన్నాడు పెద్ద మసీదు పక్కన. ఆ ఇల్లు 2016లో కొనుగోలు చేయడం అయినది. ఈ ఇల్లు కొద్ది రోజుల తర్వాత ఖాళీ చేస్తాము, మా పరిస్థితులు బాగలేవు అని చెప్పుట్లా మా మామగారు నమ్మి కొద్ది రోజులు ఉండని అని చెప్పి ఉంచిండు. ఉంచిన తర్వాత కొద్ది రోజుల తర్వాత వెళ్ళి ఖాళీ చేయమని అంటే వాళ్ళే ఉల్టా బెదిరించారు. బెదిరించిన తర్వాత మా మామగారికి యాక్సిడెంట్ అయిందా లేకుంటే అన్ఎక్స్పెక్టెడ్ వీళ్ళు ఏమైనా చేసిర్రా అనేది మాకు అనుమానాలు ఉన్నాయి. దాన్ని బట్టి మేము పలుమార్లు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగడం జరిగింది. అడిగితే వాళ్ళు మాట్లాడదాం చేద్దాం అనుకుంటా ఈ మధ్యలో పెద్దపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ అయిన ముబీన్ అనేటైన సహకారంతో వీళ్ళు మాట్లాడదాం అనుకుంటా జరుపుకుంటా ఇట్లా ఇదివరకు దాకా తీసుకొచ్చారు. ఇప్పుడు ఏమంటున్నారు అంటే మీరు ఏం చేసుకుంటారో చేసుకోకపోరి అనే మాట మాట్లాడుతున్నారు. ఈ ఇల్లుకు మేము 18,50,000తో కొన్నాము. ఈ ఇల్లు మళ్ళీ వాళ్ళు దొంగ పేపర్లు పెట్టి మళ్ళీ ఉల్టా రిజిస్ట్రేషన్ మున్సిపాలిటీ వాళ్ళది మన మున్సిపాలిటీ శివప్రకాష్ సార్ ఆధ్వర్యంలో ఇదంతా డూప్ డాక్యుమెంట్ పెట్టి వాళ్ళు మళ్ళీ ఉల్టా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇది ఎందుకు ఇట్లెందుకు చేసిర్రా అంటే మేము అమ్మలేదు, మీరే దొంగతనంగా చేయించుకున్నారు అని చెప్పి మమ్మల్ని బెదిరిస్తారు వాళ్ళు. దీనికి సహకరించడైనా ముబీన్ అనేటైనా సహకరిస్తుండు. ఈ పేపర్ మా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ మా మామగారు ఇప్పుడు అనారోగ్యంతో చనిపోయేటువంటి పరిస్థితులలో ఉన్నాడు. దీనికి మాకు సహకారం చేయగలరు, తగు న్యాయం చేసి మాకు డబ్బులు ఇప్పించగలరు. మా చందపల్లి గ్రామం పెద్దపల్లిలో. నా పేరు చందు. మాది ఏంటంటే ఇల్లు ప్రాబ్లం ఉన్న పెద్దపల్లిలో గల శివాలయం దగ్గర ఉంటుంది. అది ఏంటంటే మేము ఆల్రెడీ కొన్నవే డబ్బులు పెట్టి రిజిస్ట్రేషన్ పేపర్లు కూడా ఉన్నాయి. మా నాన్న పేరు రిజిస్ట్రేషన్ అయింది, ప్లస్ ఇంటి పన్ను కూడా ట్యాక్స్ అన్నీ కట్టుకుంటూ వస్తున్నాం. మళ్ళీ మా అమ్మ పేరు రిజిస్ట్రేషన్ చేస్తే ఈ మధ్యలో మన మున్సిపల్ వైస్ చైర్మన్ మోబీన్ గారు వచ్చేసి ఆపడం జరిగింది. మాకు తెలియకుండా మాడిఫికేషన్ చేసి దీంట్లో ఇంకా మన మున్సిపల్ అధికారి శివప్రసాద్ గారి హస్తం కూడా ఉంది. ఇల్లుతో కలిసి దాన్ని మాడిఫికేషన్ చేసుకొని దొంగ పట్ట చేయడం జరిగింది. కావున మేము అధికారుల చుట్టూ తిరిగినా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. పైగా మాకే బెదిరింపులు వస్తున్నాయి. దీని విషయంలో మాకైనా పేపర్ వాళ్ళు సహాయం చేయగలరని కోరుతున్నాం. మీడియా ముందుకు రావడం జరిగింది. చందపల్లి. నా పేరు బట్టు మల్లయ్య. పెద్దపల్లి శివాలయం వెళ్ళి 2 ఇల్లు తీసుకోవడం జరిగింది. తీసుకున్న 2016లో తీసుకోవడం జరిగింది. మధ్యలో కొన్ని రోజులు ఉంటా అని వాళ్ళు చెప్పారు. మా పరిస్థితి మంచిగా లేని ఉండు అని ఉంచిండు. మధ్యలో ఒకసారి పోయి కాల్ చేయాలంటే కాల్ చేయని బెదిరించారు. బెదిరించిన వల్ల ఇట్టుంటానే రోడ్లు అని మధ్యలో కానుకోకుండా మా నాన్న మధ్యలో యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ జరిగినాక నాకు వాళ్ళని డౌట్ ఉండే, కానీ కంప్లైంట్ ఇవ్వలేదు. మేము మా పరిస్థితి మంచిగా లేదంటే హాస్పిటల్ తీసుకుపోయి అటు తిప్పుకుంటూ ఉన్నాం. మధ్యలో ఒకసారి శివప్రసాద్ దగ్గరికి పోయినా హాస్పిటల్ కాలేదు, ఇల్లు కాల్ చేస్తలేరు. ఇట్లా శివప్రసాద్ దగ్గరికి కూడా ఆఫీస్కి పోతే మొబైల్ వస్తేనే మీరు కాల్ చేపిస్తా, లేకపోతే కాల్ చెప్పారు. శివప్రసాద్ కూడా కేర్ చేయడం జరిగింది. 4 సార్లు అయినా కూడా మాకు కేర్ చేయలేదు శివప్రసాద్ సార్. ఎన్నిసార్లు అయినా కేర్ చేయలేదు. అది కాకుండా మళ్ళీ మా నాన్న దెబ్బ వెళ్ళినాక 6 నెలల్లో ఇల్లు వాళ్ళ పేరు మారడం జరిగింది. మా పేరు ఇల్లు పని వచ్చింది, వాళ్ళ పేరు మళ్ళీ అది ఎట్లా మారిందని శివప్రసాద్ అడిగితే నాకు తెలియదు, మొబైల్ అడగాలని చెప్తాను. పాత్ర మెయిన్ శివప్రసాద్ మొబైల్ పాత్ర ఉన్నది. ఎంత చెప్పినా వాళ్ళు ఇంటలేదు, కేర్ చెప్తలేదు. మొబైల్ అంటే ఏం చెప్తా చేసుకొని మాట్లాడతాను. శివప్రసాద్ మొత్తం కేర్ చెప్తలేడు. మొన్న కూడా పోవడం జరిగింది, నేనే ఇంటలేడు. ఇల్లు రాగలుగుతాను.